అందరూ నరకంలో పడవలసిందే. మరి నరకము నుండి ఎవరు తప్పించాలి? బైబిల్ సెలవిస్తుంది హెబ్రీ 9:22లో, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. మరి వింటున్నారా? ఒక వ్యక్తి పాపాలు క్షమించబడాలంటే రక్తము చిందించబడాలి అని లేఖనాల్లో బైబిల్లో రాయబడి ఉంది. ఆ రక్తం ఎవరిదే ఉండాలి? పరమాత్ముడిదే ఉండాలి, పరిశుద్ధుడిదే ఉండాలి, దేవునిదే ఉండాలి. అందుకే ఆ దేవాది దేవుడు 2000 సంవత్సరాల క్రితం నరుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని అందరినీ కూడా రక్షించడానికి, ఏ ఒక్కరూ నశించిపోవడం ఇష్టం లేక మనకి బదులుగా యేసయ్య మరణించి సమాధి చేయబడి ఆయన మృత్యుంజయుడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. సో మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో క్రిస్మస్, చాలామంది యేసు ప్రభు పుట్టిక అంటారు. బట్ యేసు ప్రభు వారు వచ్చింది కేవలం పుట్టడానికి కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మరణించడానికి. ఇందులో మనకి దేవుని ప్రేమ మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, అనగా